వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎనీ డౌట్స్ ఉంది? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ ఇది మనకి పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి కదా సార్, ఓపెనింగ్ పోస్టింగ్ పీరియడ్స్, క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్. దాంట్లో మనము అంటే 2024 టు 2098 వరకు క్రియేట్ చేసాం సార్. అంటే మనకి రియల్ ప్రాజెక్ట్ లో కూడా అలాగే ఉంటుందా, అంటే ఏ ఇయర్ కా ఇయర్ క్రియేట్ చేసుకుంటాము సార్ అది? ప్రీవియస్ ఇయర్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్లయింట్ తీసుకుంటాడు. 2000 ఇప్పుడు 25 కాబట్టి 27 ఇచ్చుకోవచ్చు, 26 ఇచ్చుకోవచ్చు, 30 ఇచ్చుకోవచ్చు, 40 ఇచ్చుకోవచ్చు, 50 ఇచ్చుకోవచ్చు. 98 ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డికేట్ వరకు ఇచ్చేస్తాను. అదే సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్స్ మనం ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు సిస్టమే ఆటోమేటిక్ గా ఆ టైం అనేది తీసుకుంటుందా సార్, అంటే ఆ పీరియడ్ అనేది? మనం ఇక్కడ ఓకే ఓకే చేస్తేనే ఇక్కడ పోస్ట్ అవుతుంది. బేసికలీ అదే ఏం చేస్తారు, ఎఫ్ఐ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మీరు మెయింటైన్ చేయండి. ఓకే ఓకే సార్. పోస్టింగ్ ఫీస్ మీరు చేయరు, ఎఫ్ఐ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అవునవును సార్. 98 98 తీసుకోండి రూల్ ఏం లేదు. 40 తీసుకోవచ్చు, 35 తీసుకోవచ్చు, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటాడు. సపోర్ట్ అనేది ఒక ఎస్ఐపి ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసినా మినిమం 15 సంవత్సరం, మినిమం 10 to 15 years సపోర్ట్ అని మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే అదేంటండి, ఓకే సార్. 98 తీసుకోవాలి రూల్ అయితే ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంతైనా తీసుకోవచ్చు, మీరు తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవడం కావాల్సింది. ఓకే సార్. 98 ఎంత తీసుకున్నారంటే ఇంకా డికేట్ అది ఎండ్ ఆఫ్ ది ఇచ్చేసి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఓకే సార్. అది అంటే ఒకవేళ ఇయర్ మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను 2025 వరకే తీసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2026 మళ్ళీ ఇంకొక వేరేటి క్రియేట్ చేసుకుని అప్పుడు మళ్ళీ క్రియేట్ చేయాలా సార్ ఇది? ఎక్స్టెండ్ చేసుకోవాలి దాన్ని. ఓకే, అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో వేరియంట్ ని క్రియేట్ చేసుకుని అలా అక్కడ నుంచి ఎక్స్టెండ్? అలా చేయకూడదు, ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, ఒక వేరియంట్ అయితే ఒకటే ఉంటుంది, కానీ ఈ ఓపెనింగ్ క్లోజింగ్ లో ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఇయర్ ఇవ్వకపోతే కానీ ఇస్తే చేసుకోవాలి. ఓకే 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 సార్, వాట్ వేరియంట్ ఈస్ ఆల్వేస్ వన్. పోస్టింగ్ పీరియడ్ ఈస్ based on the maintenance of periods, correct? సార్. ప్లస్ అంటే ఆల్ అకౌంట్స్ పోస్ట్ చేసుకోండి. ఏ అంటే అసెట్స్, అసెట్స్ అంటే ఎవరు ఎఫ్ఐ, కే అంటే వెండర్ మీరు, ఎం అంటే మెటీరియల్స్ మీరు, డి అంటే కస్టమర్స్, కస్టమర్స్ అంటే ఎస్డి వాళ్ళు, అంటే జిఎల్ అకౌంట్స్ ఎఫ్ఐ వాళ్ళు. ఎస్ అంటే జిఎల్ డౌట్ అకౌంట్స్. అడగచ్చు మీరు. ప్లస్ ఉంది కదా ఇవన్నీ, ఎందుకంటే ఆల్ అకౌంట్స్ మీరు అదర్ దాన్ దిస్ ఏది పోస్ట్ చేసుకున్నా ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్? అవును సార్. అది అంటే మరి దీనికి కూడా ఎందుకు క్రియేట్ చేసాం సార్? అంటే ఒక ప్లస్ కి క్రియేట్ చేస్తే సరిపోయేది కదా, మొత్తం ప్లస్ క్రియేట్ అంటే చేసి. అదర్ దాన్ దిస్ స్పెసిఫికల్లీ మెటీరియల్ పోస్ట్ చేసుకోవచ్చు, అప్పుడు ఎం ఉపయోగపడుతుంది. ఈ మెటీరియల్ వెండర్స్ కస్టమర్స్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా అదర్ థింగ్స్, అప్పుడు ప్లస్ ఉపయోగపడుతుంది. ఇంక ఏదైనా నన్ ఆఫ్ దిస్. ఓకే ఓకే అది ఓకే ఓకే సార్. అందుకే అకౌంట్ టైప్స్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్. అది నేను ఇచ్చింది కదా, ఎస్ఐపి వాళ్ళు ప్రొవైడ్ చేసింది. ప్లస్ ఏడికేఎంఎస్, ప్లస్ అంటే ఆల్ అకౌంట్స్ ప్లస్ ఏడికేఎంఎస్ ఫిక్స్డ్. అది ఆ కోడ్ గుర్తుంచుకోవాలి కూడా. ఇంకొక చిన్న డౌట్ సార్, అది మనం మీరు ప్లస్ చేసి ఆ టైంలో సేవ్ చేశారు సార్, అప్పుడు ఒక టిఆర్ నెంబర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అసెట్స్, కస్టమర్స్, వెండర్స్ ఎలా క్రియేట్ చేసి. చేశానంటే ప్లస్ ఏడికేఎంఎస్ లేకుండా ఎర్ర ఇచ్చారు అనుకో, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఫస్ట్ ఒకటి చేసి ఇచ్చి సేవ్ చేశాను అనుకోండి, టిఆర్ఎన్ జనరేట్. సెకండ్ టైం ఇచ్చినప్పుడు టిఆర్ఎన్ అడిగింది అనుకోండి, దాంట్లో సేవ్ చేసేస్తాం. థర్డ్ అలా కాకుండా అలాగే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అని ఇచ్చుకుంటే లేక ఒక 5th పాయింట్ ఎర్ర వచ్చింది అనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసి. అదే సార్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ చేసినవన్నీ అదే టిఆర్ నెంబర్ లో సేవ్ అవుతాయి సార్? సేవ్ చేయాలి, అదే సేవ్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్లస్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అసెట్స్ కి ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇంకొక టిఆర్ వస్తుందా, లేకపోతే అదే టిఆర్ లో సేవ్ అవుతుందా? టిఆర్ లో సేవ్ అవుద్ది. సపోజ్ అడిగితే కానీ టిఆర్ నెంబర్ క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేస్తారు, ఆల్రెడీ వస్తుంది బాక్స్. ఓకే 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 సార్. అండర్స్టాండ్? ఓకే ఓకే సార్. కిరణ్, ఫరీద్, వచ్చేష్ మేడం, శశిధర్, ఎనీ డౌట్స్? నో సార్. ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తేనే డౌట్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేస్తున్నారా?